నా దగ్గర లేకపోవడం వల్ల నేను అలవాటు కొద్దీ ఉపన్యాసకులను ముందు మాట్లాడమని చెప్పి రామస్వామి గారిని ప్రారంభించమన్నాను. కానీ ఇందాక నేను చూసినప్పుడు దానిలో విద్యార్థుల ప్రసంగాలు ముందుగా ఉన్నట్టుంది. మనము విద్యార్థులు తమ సందేశాలను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా బిఏఎల్ థర్డ్ ఇయర్ నుంచి ఏ దయాకర్ తన ప్రసంగాన్ని ఈరోజు దేశమంతా జరుపుకుంటున్నట్టుగా మనం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. దీనిని టీచర్స్ డే అండ్ గురు పూజోత్సవం కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో టీచర్స్ డే అంటే తెలుగులో గురు పూజోత్సవం. ఈ గురు పూజోత్సవాన్ని మనం జరుపుకోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ముందుగా చిన్నది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరి హరే నమః తస్మై చెప్పినట్టుగా మన ప్రపంచానికి ఇక్కడ మనల ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఇక్కడ గురువును ఇక్కడ మహేశ్వరంతో కూడా గురువును పోల్చసాగింది. కాబట్టి ఇక్కడ ముగ్గురు యొక్క ప్రతిబింబమే ఇక్కడ మనం గురువుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురువును అపరబ్రహ్మ కూడా జరిగింది. అక్కడ బ్రహ్మ తన సృష్టిని తనకు నచ్చినట్టు సృష్టించుకుంటే ఇక్కడ గురువు తన దేశాన్ని విద్యార్థులు ఆచార్యులను సన్మానించేటటువంటి కార్యక్రమం.
తర్వాత ఎం పద్మకుమారి మేడం గారు కే సరిత బిఎల్ ఫైనల్. మీది క్లాస్లో సార్కు మొదటి సన్మానం చేయాల్సింది అందరికంటే ముందు సీనియర్ మోస్ట్ కాలేజీలో సీనియారిటీ బేస్తో చేస్తే ముందు మంగప సార్ చేయాలి. దానికి నాయకులు చక్కగా వ్యాఖ్యానం చేశారు. అట్లాగే ఎందుకంటే ఆ గురువును మనస్సులో నిలుపుకుంటే ఏ విధంగా విద్యల్ని పొందవచ్చు, అక్కడ విశ్వాసము, గురువు పట్ల విశ్వాసము, ఆరాధనా భావము ఉన్నప్పుడు ఏ విధంగా విద్యలు లభిస్తాయి అనేటువంటిది పీడీసీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి, బిఏ ఫస్ట్ ఇయర్ ఓం ప్రకాష్, బిఏ సెకండ్ ఇయర్ ఓం ప్రకాష్ వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే శ్రద్ధ, సహనం ఈ రెండు ఉన్నట్టయితే సాధించలేనిదేమీ లేదు అని పీడీసీ సెకండ్ ఇయర్ గంగారెడ్డి చెప్పడం జరిగింది. టీచరు, అధ్యాపకుడు చెప్పేటటువంటి చదువు పట్ల శ్రద్ధను వదిలేసినట్టయితే సాధించగలిగేటటువంటిది ఏమీ ఉండదు. దానికి భిన్నంగా సహనంతో ఆ గురువును ఆశ్రయించి ఉన్నట్టయితే ఎంతటి ఉత్తమ స్థానానికైనా పోయేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ఓ చక్కని కథ ద్వారా గంగారెడ్డి వ్యక్తం చేయడము
జరిగింది. ఇతర విద్యార్థులు కూడా తాము మాట్లాడినటువంటివి ఒకటి రెండు మాటలు అయినప్పటికీ చాలా నా వందనాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు గురు పూజ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటే ఇక్కడ ఒక కళాశాలలో విద్యార్థులు వాళ్ళ ఉపాధ్యాయులను గౌరవించడము అనేది నాట్యంగా కనిపించేదైనప్పటికీ నిజానికి ఇది ఒక పరంపరకు వేలాది సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నటువంటి ఒకానొక సంస్కృతి ప్రవాహానికి చిహ్నం ఇది. గురువుకు శిష్యునికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని నిరూపించేటువంటి శిష్యులు ఆచార్యులు డాక్టర్ అనంతకుమార్ స్వామి గారు సహోపన్యాసాలకు నమస్కారాలు. విద్యార్థులకు ఆశిస్తున్నాను. భారత జాతికి గురుస్థానీయుడైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురు పూజోత్సవాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఉన్నాం. ఒక పూర్తి స్థాయి యొక్క రూపం తేవడానికి కోసం ఒక విగ్రహాన్ని పూర్తి స్థాయి రూపం తేవడం కోసం అనేక రకాలైన కృషి చేసినటువంటి వాళ్ళే. అంటే అందరూ కూడా గురువులే. ముఖ్యంగా అయితే పైకి వచ్చి పైనటువంటి వాళ్ళనే కాకుండా పూర్వీకులను కూడా అంటే మొట్టమొదటి అక్షరాభ్యాసం నేర్పించినటువంటి వాళ్ళని ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం చేసినటువంటి గురువులని కూడా కలుసుకోవాలి. పట్టామనుకోండి, అరే ఈ విద్యార్థి మన దగ్గర చదువుకున్నటువంటి వాడు కదా అని యొక్క కొంచెం అంటే ఒక సభ్యత అనేది కూడా చూపించకుండా పోయాడని. అది కాకుండా ఒక గురువు అనేటువంటి భావం చేస్తానే ఈ యొక్క నువ్వు ప్రస్తుతం ఏం చేస్తున్నావు అది చెప్పితే చాలా ఆనందపడతారు అన్నమాట. నువ్వు పలానా స్థాయికి వచ్చావు. ఉపన్యాసం ఇచ్చేటంత పరిజ్ఞానంలో నాకు లేదు. మీకు గురువులు, నాకు కూడా గురువుల వంటి వారే వీళ్ళంటారు. అయితే ఏంటంటే ఎల్లప్పుడూ కూడా గురువులను ఆదరిస్తూ గౌరవిస్తూ మనం చదివిన చదువు ఒక ప్రయోజనకత్వాన్ని తెచ్చిపెడుతుందని మాత్రం నేను గ్రహించాను. వాళ్ళకు శిష్యరికం చేస్తూ శుశ్రూషలు చేస్తూ చదివేటంతటి అవకాశం ఇప్పుడు మనకు లేకపోవచ్చు. కానీ కనీసం అభివాదం చేస్తూ వాళ్ళు చెప్పినట్టు వినయ విధేయతలతో నడుచుకునేటంతటి అవకాశం అయితే ఇప్పుడు మనకుంది. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వినయ విధేయతలతో మంచి చదువులు చదివి మంచి ప్రయోజనకత్వాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నాను. కార్యక్రమంలో అధ్యాపక ఉద్యోగి వర్గ సందేశములు అనేది ఉన్నది. సరే, మీకు అలవాటు వాళ్ళు తక్కువ, వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడినట్టుగానే మీరు భావించండి. మనస్సులోనే
ఇంతవరకు విద్యార్థుల విషయాల్లో విద్యార్థుల ఈనాటి కార్యక్రమం వైశిష్ట్యం అసలు ఆయా శబ్దాలకు ఉండేటువంటి పరమాత్మలో ఏమిటి ఆ పరంపరను మన కాపాడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇవాళ కేవలము అధ్యాపకుల నుండే కాకుండా విద్యార్థుల నుండి కూడా వచ్చింది. ఇది ఈ సంస్థ సాధించినటువంటి ఒక విజయంగా మేము ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆ శక్తులను మీరు వినియోగించుకోవాల్సి ఉంటుంది అని నేను చెప్దామనుకున్నా. చివరికి అదే నా సందేశంగా చెప్దామనుకున్నా. కానీ మీ ప్రసంగం విన్న తర్వాత ఇది ప్రత్యేకం ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని అనిపించింది. చాలా సంతోషకరమైనటువంటి చర్వణమే అయినప్పటికీ ఒకటి రెండు మాటలు చెప్తాను. ప్రారంభంలోనే వేదోక్తమైనటువంటి మాటలని మనము గుర్తు చేసుకోవడం జరిగింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, సరే తర్వాత అతిథి దేవో భవ. ఇవి తైత్తిరీయోపనిషత్తులో మనకి కనపడుతుంది. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు అవసరమైనటువంటి భౌతికమైనటువంటి అవసరాలను, ఆకలిని తీర్చడం, తర్వాత కొద్దిపాటి విజ్ఞానాన్ని ఇవ్వడం, చిన్న చిన్న ఆటలతో కొద్దిపాటి విజ్ఞానాన్ని ఇవ్వడం తల్లి నిలిచేటటువంటి సంస్థ మన కళాశాల. ఇక్కడి గురువులు ఎంతసేపు విద్యార్థుల క్షేమాన్ని కోరుకునేటటువంటి వాళ్ళుగానే మనకు కనపడుతున్నారు. శిష్యులు కూడా అదేవిధంగా ఆ గురువుల ఆశయాలని అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా నడుచుకునేటటువంటి వాళ్ళుగా కనపడుతున్నారు. నిజంగా ఆలోచిస్తే ప్రతిసారి నేను ఈ మాటలు చెప్తూనే ఉంటాను. మన కళాశాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సరైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ లేదు, సరైనటువంటి రూములు లేవు. కరెంటు పోయింది అని అంటే గుడి దీపాలు పెట్టుకొని అవకాశం ఉంటే నోటికి ఏదైనా పాఠం చెప్తూ ఉంటాము. అది వాళ్లకు విద్యార్థులు పుస్తకాలు చూసుకోవడానికి కానీ రాసుకోవడానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అట్లాగే భౌతికమైనటువంటి అవకాశం, ఇంకా కొన్ని పుస్తకాలు పెద్దగా ఖరీదయ్యేటటువంటి కావు, కానీ ఎన్నడో కలియుగం ప్రారంభంలో వీటయ్యింది అవే నడుస్తూ ఉండేటువంటి పుస్తకానికి మళ్ళీ అవి రాలేదు, ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి మనకు తెలియదు. ఏ లైబ్రరీలో ఉంటే వినియోగం కొందరు వాటిని జరగడంతో అట్లా తెచ్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇన్ని తట్టుకొని ఏదో ఒకటో రెండో పుస్తకాలైనా దొరకవా తెప్పిద్దాము అని అంటే అట్లా తెచ్చిన వాటిని ఎక్కడ పెట్టవాలి అనేటటువంటి కూడా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా పరిణమించింది. అయినా విద్యార్థులకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే దొరికినంత వరకు పుస్తకాలు తెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ విషయంలో వీలైనంత వరకు వాళ్ళని అసంతృప్తి పరచకుండా ఎన్ని పుస్తకాలు దొరికితే అన్ని తెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా హిస్టరీ పోస్ట్ గురించి అడిగినారు. అది మాత్రం నా చేతుల్లో ఉండేటటువంటిది కాదు, నేనేమి చేయగలిగినటువంటిది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కాలేజ్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఆర్జేడీ వీళ్ళందరికీ అయిన తర్వాత కూడా మళ్ళా కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు దానికి పర్మిషన్
చెట్టుగా కొట్టకుర్రా. వాళ్ళతో పాటు పోతున్నా ఇట్రా Side. Side please. Hey, Baba, jara band karo.
సార్ మీకు ఇటు సైడ్ రండి సార్ మిఠాయి ఏది గుడ్డలు బాబు జర బందర్ సాల్ సైడ్ ముందుంటాయి చేయబెట్టకు అది వెరీ గుడ్ థ్యాంక్ యూ చాలా చాలు కానీ చేతు అబ్బా చెడ్డి ఎంత ముళ్ళు ఇవన్నీ పోతే ఎట్లా అది మీ చెట్టు అది కానీ నీట్ అండ్ క్లీన్ అనాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బాబు పక్క జరండి దారి వండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వీడియో అంతే పక్కన పక్కన రేకు బండి
కాదు దమ్ము పెట్టి పిల్లలండి అరే బకెట్ పోయింది ఏంది దిగడికి మన ప్రీతమ నాయకులు ప్రీతమ మిత్రులు వారందరికీ నేటి యొక్క కార్యక్రమము సందర్భంగా మా పురపాలక సంఘం వైపు నుండి మీ అందరికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలుసుకుంటున్నాను. నేటి కార్యక్రమము చెట్లు నాటే కార్యక్రమం కూడా చేపట్టినారు. ఎంతో గొప్ప అదృష్టవంతులము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన ఓరియంటల్ కాలేజ్ స్కూల్లో కూడా
ఆ శక్తి సామర్థ్యతో చెట్టు కూడా నరికి ముళ్ళ కంపలను కూడా తొలగించి ఇక పారేసినాం. విసిరిలాగా పారేస్తారని అన్నటువంటి సంగతి మీరు గ్రహించాలని చెప్తున్నారు. అసోసియేషన్ వాళ్లకు మా అందరికి కూడా మా పురపాలక సంఘం వైపు నుండి ఊరేగింపు ఇస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరికి చాటి